ఎరుకాడ ఓ ఎలుగుబంటి ఎరుక వింటారంటే ఓ ఎలుగుబంటి కలదంత విసదించవో ఎలుగుబంటి. మరి మణి పలికే మార్గం చెప్పవయ్యా పల్లూక రాజా. ఓహో అదా, తెలిసింది తెలిసింది. ఓహోహోహో, ఎరుకలు ఏమో అంటోంది. నాకిప్పుడు వినుకోండి. పేగుగల కడుపంట కంటెతో ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మణి పలుకుతుందంట. తెలుసుకోండయా తెలుసుకోండయా. ఏమీ తెలియటం లేదే. మరి నా ఒప్పన వినుకోండి. పేగంటే ప్రేమ, కడుపంటే కూతురు, కంటంటే మగడు. ఓయ్ రాజా, నిన్ను ఘాటంగా ప్రేమించే కూతురేముంది? ఆ కూతురు మగనితో ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మణి పలికి తీరుతుంది. తెలుసుకోండయా తెలుసుకోండయా. నన్ను ప్రేమించే కూతురా, అంత భాగ్యానికి నోచుకోలేదు. అమ్మాయి మణులు ప్రేమరాసులు మీకన్నా ఎవరున్నారమ్మా? ఇంకా చూస్తారే. రాగా మడి కట్టుకోద్దాం. మీరు రండి. ఎదురు పట్టారే, ప్రదక్షిణం చెయ్యండి. పెద్దమ్మాయి తేలిపోయింది. చిన్నమ్మాయి ఇంకా తేలిపోయింది. ఓయ్ రాజా, నీ బిడ్డలు మచ్చిగడ్డలయ్యా. నీ మీద లవలేశం ప్రేమ లేదని తేలిపోయింది. తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా. అసలు ఇది మణితనా పలకడానికి ఏ రాయో తెచ్చి నిక్షేపరాయలు మన బండారం బయట పడేయించారు. నిశ్చితలను గెలిచి మణిని రాయంటావే. మంత్రం జ్ఞాపకం వస్తే తెలిసేది. మరి కూతుని గోడకేసి తల బాదుకోండి, వస్తుంది. మంత్రము లేదు, మణి లేదు, ప్రేమ లేదు, ఏ ఆశ లేదు. పరాకు స్వామి, పరాకు స్వామి, నిరాశ పడకు, నిరాశ పడకు. ఏమంటావే ఎలుగుబంట? ఓహో, అయ్యయ్యో, ఆహా, అవును, తెలిసింది తెలిసింది. నా తిప్పడం వినుకోండి. ఊరు చివర గుడిసెలోన భోరు భోరుమంటూ చిన్న కూతురున్నదే సుగుణమణి. ఆ సుగుణమణి, ఆ పుత్రికామణి వచ్చి ప్రదక్షిణం చేస్తే మణి ధగధగా పలుకుతుంది. తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా. గుడే వస్తే పడెందుకు? ఎంత అన్యాయం చేశాను దానికి. అది రాదు. చిత్తం చిత్తం, గుణసుందరీదేవి గారిని పిలిపిస్తాం. స్వయంగా వెళ్ళి తక్షణం పిలుచుకురండి. మేనాదేవి, మీరు రండి. కూడా అదిగో చిట్టి తల్లి. నాన్న నాన్న
ఇలా చూడు, ఇలా చూడు నాన్న. ఎంత అన్యాయం చేశా తల్లి నీకు. నీవేం చేశావు నాన్న? అంతా నా దురదృష్టం. ఎంత చేసినా, ఎంత ప్రేమిస్తున్నా నా తల్లివి కాదు. చిన్నమ్మాయి గారు, దయచేసి మణికి ప్రదక్షిణం చేస్తే. అమ్మాయమ్మ, ఎరుకు చెప్పి హెచ్చరించాం, మణికి మగనితో కూడా ప్రదక్షిణం చెయ్యాలి. నీ భర్త ఎత్తటనే చిట్టి తల్లి. మీకు తెలియంది ఏదీ లేదు. నా దురదృష్టం కొద్ది నా భర్త శాపగ్రస్తులై ఎలుగుబంటైపోయారు. పుణ్యాత్ములు, నా భర్త శాప విమోచన మార్గం చెప్పండి. నెమ్మదుండే చిట్టి తల్లి. సత్యం ఉన్న చోట నేను నిత్యం దైవం ఉండేది. అవునవును. ఈ మణిని ఎవరు తెచ్చింది నిజం తెలిస్తే నీ పతికి నిజ రూపం వస్తుంది. అదిగో దొంగలు పారిపోతుంటారు. ఎలుగుబంటి ఆనలేదు, ఎవ్వరూ కదల వీరు లేదు. ఏమండి, మీరు కాదు మణిని తెచ్చింది? మేమే తెచ్చింది. మోసం తిని రోసంతో రుసరుస అంటావే ఎలుగుబంట. ఇదిగోనే చెంగోలు. ఎవరో ఆ టకటంకులు టాటోట్లు వీపు పగలబాది నిజాన్ని కక్కించే. పిల్లవుతారు, రాళ్ళు అవుతారు. నిజం చెప్పండి. అయ్యో, రాళ్ళు కూడా అయిపోతారట. నిజం చెప్పండి. ఇక్కడ పెట్టింది మేమేగా. నిజం చెప్పండి రా. అట్లా వేదవరు దైవాన్ని తెచ్చండి. దైవాధీనమా? ఆవులో పడేసమ్మాయా. అమ్మా, నీ బుద్ధి ఇలా మారుతుందని మాకేం తెలుసు. అంతేనా? పడితే పోతే చాలే. చూస్తానేమో ఎలుగుబంట. కొట్టి తమ్మకు దైవదినం తమ్ముడు. రాజ్యం కొట్టి బుద్ధి గడి తిరిగి నీకు ద్రోహం చేసావు. నీ కాళ్ళకు మొక్కుతాం బాబు. చెల్లే, మనం ఎవరికి ద్రోహం చేయలేదే? లేదే. ద్రోహం చేయలేదా? నిజం చెప్తారా, వాళ్ళు చేసామన్నారా? చెప్తాం. నాన్న చూడటానికి చెల్లాగి వస్తే నాన్న కోపం వస్తుందని బయటికి గెంటేసి. అంతేగా? అంతేనా? కాదు. మరి నాన్న దానికి రాజ్యం ఇచ్చేస్తాడేమోనని అని బుద్ధి గడ్డి తిని బయటికి గెంటేసాం. చెల్లె, క్షమించబట్టే. ఎంత మోసం, ఎంత ద్రోహకాట. ఎరుకలు మీరెవరో దేవతలు. నాకదే మొక్కేది. ఇదిగో మణికి ప్రదక్షిణం చేయవే చిట్టి తల్లి. ప్రేమించే బిడ్డ. నీ అమృతహస్తంతో మణిస్పర్శ చేసి నాన్న వ్యాధి నివారించవే చిట్టి తల్లి. అనంతాస్తోక నిగమన గృణి మహేంద్రమణి.
అదేనండి మంత్రం. అదే అదే నోరు మూసుకోండి. హనుమంతు తోక మీరు సిగ్గులే. జన్మనిచ్చావు తల్లి, పరమ ఆనందంగా ఉంది. నీ మహిమ తెలుసుకోలేకపోయాను తల్లి. నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు, ఉద్ధరించారు. మిమ్మల్ని ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాను. నాయన దయధీనం ఇలానా? అయ్యో గుణ, కక్ష కట్టి ఈ వృద్ధుణ్ణి నీ మెడ కట్టానే తల్లి. ఓయి రాజా, ఇంకా నీకు అహం సావలేదు. చిట్టి తల్లికి నీవే భర్తని నిర్ణయించాననుకుంటున్నావు. ఈ భక్తురాలికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఇచ్చివాడు చూడు. వీరసేన, ఇక నీ నిజ రూపమును బయలుపడబోయి. సర్వేశ సర్వజ్ఞ సర్వాత్మరాజిల్లు శ్రీశంకరం దేవ సందర్శనం. సర్వలోకంబులం సర్వజీవంబులం సర్వకాలంబులం రోజు లీలా వినోదంబుగా లోక సంసార రాజ్యంబు పాలించు మీ పుణ్య దాంపత్యము గొంతునే నిత్య సంకీర్తనం పాడిమా పాడిమా పాడిమా.